ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు, ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి. తొండంగి మండల టీడీపీ శ్రేణులతో తుని ఎమ్మెల్యే సమీక్ష సమావేశాలు, అభివృద్ధి పనులపై గ్రామాల వారీగా సమీక్ష. సాంప్రదాయబద్ధంగా రంజాన్ వేడుకలు, ముస్లింలతో కిటకిటలాడిన మసీదులు. రావులపాలెంలో ఆకట్టుకున్న నాటక పోటీలు, కళాకారులను సత్కరించిన సినీ బృందం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో అధికార యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తుంది. నక్కపల్లి మండలంలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్కి నెల 23న సీఎం శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ సూర్యతేజ, వీఎంఆర్డీ చైర్మన్ ప్రవీణ్ గోపాల్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తదితరులతో ఏర్పాట్లు పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అధికారిక యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు. జేమ్స్ బాండ్ 0000 పక్కన నెంబర్ ఎవరు 00 అంతా కలిసికట్టుగా పనిచేయండి, ప్రజా అవసరాలను పరిష్కరించండి, నిధులు రప్పిస్తా గ్రామీణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి తొండంగి మండలం ఏ కొత్తపల్లి కృష్ణాపురం పంచాయతీల టీడీపీ నేతలతో కలిసి యనమల దివ్య సమీక్షించారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో 2 గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆమె తన 20 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. పార్టీ యంత్రాంగం అంతా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కృష్ణ గారు వారు చాలా బాగా తిప్పారు, నన్ను డోర్ టు డోర్ కూడా ప్రతి ఇల్లు కానీ చాలా బాగా తిప్పారు. సో ఆ విలేజ్కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఏం చేస్తే ప్రజలకి ఇంకా బాగా దగ్గర అవుతాం చెప్తే వారిలో ఏ పని టేకప్ చేయొచ్చో నేను చూస్తాను. అట్లీస్ట్ ఆఫ్ పనులు ఇస్తే నాకుండే దాన్ని బట్టి మీ కృష్ణ జనరల్ ప్లాన్స్ ఒక 4 లక్షలు, ఇన్సూరెన్స్ 6 లక్షలు ఉంది. దాన్ని బట్టి చూసుకొని ఈ 2 బూతులు వచ్చినాయా? ఫస్ట్ 3 వచ్చినాయి కదా, ఏ బూత్కి వచ్చినాయి? 170 180 వచ్చాయి. గాడ్ బద్దారం టు మల్లిపల్లి
మల్లికొమ్ముల చంద్రబాబు. నాటక పోటీలతో కళాకారులను ప్రోత్సహించేందుకు గాను ఎన్నో ఏళ్లుగా నాటక పోటీలు నిర్వహించడం అభినందనీయమని సినీ నటులు తనికెళ్ల భరణి, రాజు కనకాల, గౌతమ్ రాజు, గుండు సుదర్శన్ అన్నారు. రావులపాలెంలోని సిఆర్సీ సేవా సంస్థలో 2వ రోజు జాతీయ స్థాయి నాటక పోటీలను సిఆర్సీ రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి, అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్ కె సూర్య ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నాటికల్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ తరం యువకులకు నాటికలపై అవగాహన ఉండడం లేదని, పెద్దలు వీటి ప్రాముఖ్యతను తెలియజేయాలని కోరారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు సినీ నటులు సంస్థ సభ్యులు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. సిఆర్సీ కాటన్ కళా పురస్కారాన్ని విశాఖపట్నానికి చెందిన కె విజయలక్ష్మికి అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కుడుపుడి శ్రీనివాస్, సంస్థ డైరెక్టర్లు సత్తి సూర్య భాస్కర్ రెడ్డి, చిన్నం తేజారెడ్డి, అంజనీ కుమార్ రెడ్డి, వర్మ, కర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం నుంచి వచ్చినటువంటి యూత్ క్లబ్ గట్టా నాయక్ గారు వారి వచ్చి ఈ సత్కారాన్ని తీసుకోవాల్సిన కోరుతున్నాం. సూర్య గారు ఇది అభిలాష్ గుంటూరు వారి సమర్పణ సహాన 25 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణంలో ఎన్నో అద్భుతాల్ని, గొప్ప నాటికల్ని ప్రదర్శింపజేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కాటన్ పురస్కారం, నాటక రంగానికి విశేషమైన సేవ చేసిన వాళ్ళని గుర్తించి ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎన్నో వందల నాటకాల్ని పరమ అద్భుతంగా ప్రదర్శించి 100 సార్లు ఉత్తమ నటిగా కీర్తి పొందిన విజయలక్ష్మి గారికి ఈ సన్మానం జరుగుతుంది. ఈసారి అందరి కళాకారుల తరుణం మధ్య వైజాగ్ విజయలక్ష్మి గారి సవేయ వేదికని ఆహ్వానిస్తుంది. '70, 70, 80, 90 ఆ దశకాలలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విజయలక్ష్మి గారు ప్రధాన పాత్రగా వస్తోంది అంటే ఖచ్చితంగా ఈవిడే ఉత్తమ నటి అని భయపడేవారు మిగతా సమాజాల వాళ్ళు. అలాంటి మహాలక్ష్మి గారితో, విజయలక్ష్మి తోటి ప్రయాణం చేసే క్రమంలో మేము ఎన్నోసార్లు ఆవిడ వేసిన నాటకం, ఆ పక్కన మా నాటిక ఇలా వేస్తూ ఉండదు. అలాంటిగా ఆవిడతో ప్రయాణం చేయడం మేము చాలా గర్వపడుతున్నాం. అలాంటి మహానటితోటి మేము ప్రయాణం కొనసాగించినందుకు చాలా ఆనందిస్తూ మా జీవితంలో వైజాగ్ విజయలక్ష్మి వెండి తెరకి పూర్వక నమస్కారం. ఎందుకు మీకే ముందు నమస్కారం చేయాలంటే మీ అభిమానం, మీ ఆశీర్వాదంగా ఇంత దాటయ్యారు. ఇలా మీ ముందు నిలబడ్డాను. ఇక నా గురువులకు శతకోటి వందనాలు. వారు నేర్పిన విద్యలో, వారు చూపించిన వెలుగులతో ఈ వేదిక మీద నటించడం, మీ ఆశీర్వాదాలు పొందడం నా ఆశ. ఎందరో దర్శకులు, అందరికీ దర్శకులు కాదు, ఒక నటుడు కానీ నటి కానీ ఆ మంచి నటి, మంచి నటుడు అని నిరూపించుకోవాలంటే పక్కవారి సహకారం చాలా అవసరం. ఆ పక్కవారి సహకారం లేకపోతే ఎంత గొప్ప నటుడైనా, ఎంత గొప్ప నటి అయినా పేరు తెచ్చుకోవడం కష్టం. అలా అందరి సహకారం నాకు లభించినందుకు నా తోటి
నటీనటులందరికీ నా వినయపూర్వక ఉమెన్స్ డే వెళ్ళిపోయి కొన్ని రోజులైనా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట, పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయట, ప్రజలందరూ ఆరోగ్యవంతులై మంచి బుద్ధితో కలిసి ఎక్కడైతే స్త్రీ అగౌరవపరచబడుతుందో అక్కడ అంతా అయోమయంగా ఏది ప్రభుత్వానికి కూడా ఏమీ కలిసినా ఒకరికొకరు సహనం అనేది లేకుండా చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది. అటువంటి పరిస్థితిని అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెంకటేశ్వరరావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్తో పాటు సుమారు 100 మంది పైగా అనుచరులు, స్థానిక సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎంవీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారంమెట్ట నానజీ, గంటా సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, పోలవరపు లోకేష్ అధిక సంఖ్యలో ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ బీజేపీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కానీ మన దేశం ఇబ్బంది పడతలేదంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ప్రతి దేశం ఇబ్బంది, ప్రతి కంట్రీలో ఇంటిలా చూసింది మళ్ళీ అన్ని కంట్రీలు తిరిగి మళ్ళీ ఇండియాలోనే చేయాలనిపించింది నాకు. అదే మన మాధవ్ గారు కూడా ఇక్కడ ఆయన ఆందోళనలో జాయిన్ అవ్వాలి, ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. మనం పదవి ఏమి ఆశించకుండా మనం సర్వీస్ చేద్దాం, బీజేపీకి సర్వీస్ చేద్దాం అని బీజేపీలో జాయిన్ జరిగింది. నాకు ఉన్న సర్కిల్ అందరినీ బీజేపీకి నేను దాన్ని సపోర్ట్ చేసి ప్రతి విలేజ్కి నా తరపున చేసే కార్యక్రమాలు బీజేపీకి పెట్టి రమేష్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కూడా ఎప్పుడు మనం కలిసి వెళ్దామండి అని చెప్పేవారు. ఇప్పుడు అదే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను రమేష్ గారితో ఫస్ట్ మాట్లాడుతున్నాను. పార్టీలో ఎంఈఆర్ ఆహ్వానించారండి. ఎంఈఆర్ ఎంత సపోర్ట్ చేస్తారన్నది మాధవ్ గారికి తెలియజేస్తాను. భవన నిర్మాణ బోర్డును ప్రభుత్వం పునఃప్రారంభించింది. యుగ గలంలో మాటిచ్చిన నారా లోకేష్ తమ సంక్షేమం కోసం బోర్డును పునరుద్ధరించడం పట్ల తుని పాయకూరపేట శ్రీ శ్యామల తాపీ మేస్త్రి సంఘం హర్షం వ్యక్తం చేసింది. కూటమికి కృతజ్ఞతలు తెలుపుతూ పాయకూరపేట సూర్యమహల్ జంక్షన్ వద్ద సంఘం అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పద్దు, యాళ్ల వరహాలు, విలియం కేరీ, గూటూరు శ్రీను, గొల్లపల్లి నాగు, ఆచంట దొర, ఆది, కలిగట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, హోంమంత్రి గారికి, పాలాభిషేకం చేసిన వాళ్ళకి అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళ తాలూకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దుపరిచి వాళ్ళని సరిగ్గా ఆదుకోవాలని రోడ్డు పడే పరిస్థితులు ఉన్నప్పుడు వీరందరూ కూడా లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఆయన దృష్టి తీసుకెళ్తాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా
కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ నెరవేర్చుకోవడంతో పాటు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులందరికీ మేలు చేసే విధంగా గతంలో ఏవైతే కార్యక్రమాలన్నీ ఆగిపోయారో అవన్నీ కూడా ఈరోజు పునరుద్ధరించి భవన నిర్మాణ బోర్డును కూడా పునరుద్ధరించడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మా భవన నిర్మాణ బోర్డుని పక్కదారి పెట్టించి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా రోడ్డు మీద పడేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, అలాగే మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు అవనియండి, వాళ్ళ యొక్క కృషితో ఈరోజు మళ్ళీ కూడా మా భవన నిర్మాణ బోర్డుని పునఃప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో భాగంగానే ఒకవేళ పునఃప్రారంభించినా సరే ఒక 4 నెలల్లో చేస్తాం, 5 నెలల్లో చేస్తాం అన్నది కాకుండా వెంటనే మళ్ళీ మాకు పునఃప్రారంభించి ఈ మన భవన నిర్మాణ బోర్డు నుంచి రావాల్సిన అన్ని గ్రాంట్స్ కూడా మన 1వ తారీఖు నుంచి ఇవ్వాలనేసి కూడా మన మీటింగ్లో బాబు గారు ఆదేశాలు ఇచ్చినందుకు బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా మేడం అనితమ్మ గారికి కూడా మేము ఎప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. పూర్వకలాగే భవన నిర్మాణ బోర్డు నుంచి ఒకవేళ డెలివరీ గిఫ్ట్ వచ్చింది అనుకోండి 20,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికుడు కుమార్తె పెళ్ళి అవుతే 40,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులు ఎవరన్నా నార్మల్గా చనిపోతే 60,000 రూపాయలు, మట్టి ఖర్చుకు ఒక 20,000 రూపాయలు, 80,000 రూపాయలు ఇస్తే అది ఒకప్పుడు ఇవన్నీ వచ్చేటప్పుడు మా ప్రభుత్వం ఉండేటప్పుడు వీళ్ళందరికీ కూడా మేము ఇచ్చినప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ కళ్ళలోంచి ఒక ఆనందం చూసుకోవడమే. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించి ఇష్ట కొరత సృష్టించి వాళ్ళకి కనీసం రోజు బతుకులు కూడా లేకుండా చేస్తున్నది ప్రభుత్వం. ఆ టైంలో యువకుల బాధ్యతల మీద కాయకం మీదకి వస్తున్నప్పుడు ఈ కార్మికులందరూ కూడా మన లోకేష్ బాబు గారు విడుదలపరచడం జరిగింది. అదేవిధంగా దాన్ని స్పందిస్తూ మేడం గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని కలిసి ఈ యొక్క కార్మికుల యొక్క సాధపరం చెప్పగానే వాళ్ళు వెంటనే దీనిపై స్పందించి ఈరోజు ఒక శుభవార్తని అందించడం జరిగింది. అదేంటంటే కార్మికుడు ఎవరైతే మేస్తున్నారో వాళ్ళ కూతురికి కానీ పెళ్ళి అయితే వారి నుంచి ఆర్థిక సాయం 40,000 రూపాయలు, అలాగే డెలివరీ అయితే 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ పని చేసే విధానంలో కార్మికుడు ఏమైనా అనివార్య కారణం వల్ల మరణించినట్లయితే సహజ మరణం అయితే 40,000 రూపాయలు, 60,000 రూపాయలు, అలాగే ఈ మట్టి ఖర్చుతో కలిపి 80,000 రూపాయలు ఇస్తారు. అలా కాకుండా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే దానికి సందర్భ బీమా వర్తించే విధంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ జిల్లా కోటనందూరు శివాలయం భోగిలింగేశ్వర స్వామికి భక్తులు ఆభరణాలు సమకూర్చుతున్నారు. ముమ్మిడి వనకు చెందిన డొక్క మల్లికార్జునరావు, నాగమణి దంపతులు తయారు చేయించిన వెండి ఆభరణాలని వల్ల శివాలయానికి అప్పగించారు. ఆధ్యాత్మికవేత్త వెలగ వెంకటకృష్ణారావు ఆలయ చైర్మన్ గుంప గంగు నాయుడు చేతుల మీదుగా ఆలయాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు గావించారు. సర్వమంగళాంబ సమేతుడైన కోటనందూరులో వెలిసిన భోగలింగేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే మహాశివుడు. కాకినాడ జిల్లా కోటనందూరు శివాలయానికి వచ్చి ఓసారి భోగలింగేశ్వరుని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ భోగలింగేశ్వరుణ్ణి తలుచుకుని శివాలయానికి భక్తులు కానుకలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకప్పటి కోటనందూరు వాసి, ప్రస్తుతం ముమ్మిడివరంలో స్థిరపడిన డొక్కు మల్లికార్జునరావు, నాగమణి దంపతులు భోగలింగేశ్వరుడికి వెండి జటాజుటం, నాగబంధనం, బంగారు పువ్వులతో కొంచెం వెండి రుద్రాక్షమాల భోగలింగేశ్వరుడి కోసం తయారు చేయించారు. కీర్తిశేషులు గురులింగం, వీర్రాజు దంపతుల జ్ఞాపకార్థం తయారు చేయించిన ఈ ఆభరణాలను ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త వెలగా వెంకటకృష్ణారావు, శివాలయం చైర్మన్ గొంప గంగూనాయుడు చేతుల మీదుగా మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు అందజేశారు. ఆలయ అర్చకులు కొత్తలంక పేరయ్య శాస్త్రి ప్రత్యేక పూజలు చేసి దాతలు సమర్పించిన ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఎవరు ఉన్నారండి? ఇగో ఇగో మీరు ఇవ్వండి. సమనస్యమానో మే సమనస్యమానో సమనస్యమానో దివి దివి సమనస్యమానో సమనస్యమానో దివి దివి దేవా దేవా దివి దేవుడి దాచుల్లో ఉండాలి. స్వామివారి దీవెనలన్నీ నీకు సంతోషం. ఓం నమః శివాయ. आराते गोग्नवदपूर शक्ते क्षयत्ते राग समनमस्मैते अस्तु अग्रे गुरुकिराश्रमय चन्द्रः చెప్పారా నేను మహాశివభక్తులారా, హిందూ బంధువులారా, మనందరం కూడా ఈ కోటనందూరు గ్రామస్తులు. నేను కారణాంతరాల వల్ల వేరే చోటకి వెళ్ళి అక్కడ సెటిల్ కావడం జరిగింది. కానీ నా జనని నన్ను కన్నటువంటి నేల అంటే నాకు చాలామంది వల్ల నాకు కూడా చాలా 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 మమకారం. అంచేత ఈ ఊరికి మంచి శుభం జరగాలని ఎప్పుడు కోరుకునేవాళ్ళు నేను అక్కడిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాకు కావాల్సిందంటే మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఎప్పుడు వేల సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్నటువంటి ధర్మం అది ఎప్పుడు కూడా విలసిల్లాలి, ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందాలి. ఈ ధర్మాన్ని అనుసరించి జీవించేవాడు మాత్రమే ఆనందంగా ఉండగలరని మా అందరి నమ్మకం. ఈ ధర్మాన్ని వదిలేస్తే మాత్రం చాలా వినాశనం జరుగుద్ది. ఇప్పుడు జరిగేది అదే ప్రపంచంలో. అంచేత ఏంటంటే ఒక్కటే వినండి, శంకరుడు మహాదేవుడు అంటే మహాదేవుడు అనే పేరు ఆయన ఒకటిగా ఉంది, ఎవరికైనా లేదు. మీకు అది తెలుసుకోండి ముందు. తర్వాత ఆయన వేసే ఒక హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు చాలా మంచి రోజు అండి. మా కోటనందూరు గ్రామంలో 120 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా అన్నవరం దేవస్థానం ఇది ఒకరోజే శంకుస్థాపన జరిగిందని చెప్పి పెద్దలు కూడా చెప్పడం జరుగుతుందండి. అంతటి విశిష్టమైన పేరున్న ఈ భోగలింగేశ్వర స్వామి గుడిలో ఈరోజు నేను ఈ పెద్దల సమక్షంలో మాట్లాడడం ఆ స్వామివారు నాకు ఇచ్చిన కృప కింద నేను ఆశీర్వాదం కింద తీసుకుంటూ మాట్లాడుతున్న జరుగుతుందండి. ఈరోజు కోటనందూరులో అందరికీ డొక్కు
గురుమూర్తి గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఎవరో చూడలేదు. గురులింగం గారిని ఎవరో చూడలేదు. నేను చూడలేదు. మేము పెద్దలు చూసి ఉండొచ్చు. ఈ రోజు వాళ్ళ అబ్బాయి గారిని నేను చూడడం చాలా సంతోషం. మాకు ఆ పేరు అలాగే తెలుసు. ఈ రోజు ఆయన ద్వారా ఈరోజు స్వామివారికి జటాజూటం, రుద్రాక్షమాలలో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వర భోగలింగేశ్వర స్వామి వారు మన కోటనందూరు గ్రామంలో ఎప్పుడో పూర్వకాలం 100 సంవత్సరాల పైబడే ఈ శివాలయం ఎంతో ప్రాచీన్యం పొంది ఎంతో పూజలు ప్రజలతో భక్తులతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకోబడుతుంది. ఈ విధమైన ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి పరమ భక్తులైనటువంటి మన డొక్కు గురులింగం గారు అబ్బాయి మల్లికార్జునరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఈరోజు 21వ తారీఖు మార్చి 2026 సంవత్సరంలో ఈరోజు ఆయన స్తోమకు తగ్గట్టుగా మన శివునికి ఈరోజు జటాజూటము, రుద్రాక్షమాల, అలాగే వెండి కంచము, నాగబంధము ఈ 4 రకాలు కలిపి సుమారుగా 3 కేజీల 600 గ్రాములు సుమారుగా శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వరుడికి మన డొక్కు గురులింగం గారి కుమారుడు మల్లికార్జునరావు గారు ఈరోజు 3 కేజీల 690 గ్రాములు వెండితో జటాజూటం, నాగబంధం, వెండి పళ్ళెం, రకరకాల వస్తువులు చేయించి నిజంగా ఆ దేవుణ్ణి చాలా అలంకరించిన తర్వాత చూస్తే చాలా వైభవంగా ఉంది. ఆయన మన గుడికి చేసిన సహాయానికి వారిని ఆ భగవంతుడు ఎల్లవేళలా రక్షిస్తాడని. అనకపల్లి మండలం తుంపాల గ్రామంలో రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పండుగ రోజున ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పండుగ పరమార్థాన్ని చాటారు. నూర్ మసీదులో ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో గుమిగుడి సామూహిక నమాజ్ నిర్వహించారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ మసీద్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రథియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా, కమిటీ సభ్యులు విశాఖ, సుభాన్, జున్ను, భాష పాల్గొన్నారు. ఈరోజు ఈ మసీదు ఈ విధంగా అయిందంటే అల్లా తఆలా దయ వల్ల అవుతుంది. ఈ మసీదు స్థాపించి 44 సంవత్సరాలు అయినా ఈరోజు ఇలాగ ఈద్గా టైంలో బయట నమాజ్ చేయడం జరిగింది. 1983లో స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు ఈ విధంగా ఇంత జమాత్ నమాజ్ చేయడం వచ్చిన వాళ్ళు కానీ ఈ విధంగా అవుట్డోర్లో నమాజ్ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఎప్పుడు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. తుమ్మపాల నూరు మసీద్ కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త కమిటీలో మమ్మల్ని జాయింట్ సెక్రటరీగా తీసుకుని మసీద్ అభివృద్ధికి సహకరించమని మమ్మల్ని పెద్దలు అందులో భాగస్వాములు చేశారు. దానికి మేము కట్టుబడి మసీదు అభివృద్ధికి మేము తోడ్పడతామని, అలాగే మసీదులో చేయవలసిన కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఎండాకాలం కనుక మసీదులో ఒక ఏసీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అలాగే సీలింగులు కానీ అలాగే అల్యూమినియం తలుపులు కానీ అవి పెట్టుకుందాం అనుకుంటున్నాం. లోపల కబర్స్థాన్లో గోడ చిన్నదైపోయింది, లోపలికి అన్నీ దూకేస్తున్నాయి కనుక అది ఒక 3 అడుగులు పెంచుదాం అనుకుంటున్నాం. అలా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా బరకాతుహు. ఈరోజు పండగ రోజు అండి. ఈ ఈద్ రోజు ఎలా వస్తుందంటే అల్లా తఆలా చెప్పాడు. అంటే ఒక 30 రోజుల ఉపవాసాలు ఉండి కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఆ 30 రోజుల ఉపవాసం ఎందుకంటే అల్లా తఆలా ఒక పేదవాడు ఆకబాది ఎలా ఉంటుందని కూడా అల్లా తఆలా ముస్లిమ్స్కి ఉపవాసాలు పెట్టాడు. ఉపవాసాలు చేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉపవాసాలు చేశారు. వాళ్ళందరూ కూడా అల్లా తఆలా ఎంతమంది ఉపవాసాలు చేశారు, ఎంతమంది ఖురాన్ చదివారు, ఎంతమంది నమాజ్ చదివారు, ఎంతోమంది దాన ధర్మాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా అల్లా తఆలా అంగీకరిస్తాయి. కాబట్టి ఈ ప్రపంచం ఎంతమంది అయితే ఉన్నారో ఏంటి ఉపవాసం ఉండే రోజులు ఉండేవాళ్ళు, నమాజ్ చదివేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, తర్వాత ఇంకా దాన ధర్మాలు చేసేవాళ్ళు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లా తఆలాకి అందరికీ హిదాయత్ కోరుకుంటున్నాను. అలాగే ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఈరోజు పండగ వాతావరణం చాలా బాగా కనపడింది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ ఎరగలేనిది ఈరోజు జమాత్ చాలా బాగా వచ్చింది. ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఎప్పుడు కూడా ఇలాగ పండగ వాతావరణం కనపడాలని, ఎప్పుడు జమాత్తో నిలబడాలని, మసీదు ఎప్పుడు కూడా కలకలాడుతూ ఇదే కాదు ప్రపంచంలో ప్రతి మసీదు కూడా
కళకళాలని కోరుకు. అనకపల్లి రూరల్ మండలంలోని తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలో ఉన్న గురునాథరావు విగ్రహాన్ని పరిశీలించి అనంతరం అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐజీ రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ విగ్రహం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఒడిగట్టారని ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన మాజీ జెడ్పీటీసీ పూసలపాటి భరత్ బాబును సహకరించిన ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, జాజుల రమేష్, కొణతల మురళీకృష్ణ, బిశెట్టి జగన్, కెఎం నాయుడు, బొడ్డెడి శివ, ఉగ్గిన అప్పారావు, కోరుకొండ రాఘవ, ఎం శ్రీను, శివాజీ వర్మ, అయితా రాము, పల్లెల సాయి, పిడి గాంధీ, సప్పారపు వరహాలు బాబు, బాదం హరి, కోన ఉమా, బుద్ధ జగన్, పెంటకుట్ట రూప్తేజ, కర్ణం సురేష్, వెలుగోలవెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం సమస్యల మీద అనేక సందర్భాలు పోరాటం చేసిన నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన నాయకుడు. అటువంటి నాయకుడు విగ్రహాన్ని ఆ గ్రామస్తులందరికీ సొంత దైవం కాపు నాయకుడు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహం 2019లో తగరంపూడిలో పెట్టడం జరిగింది. మేము ఏ కార్యక్రమం అయినా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏ కార్యక్రమం అయినా ఈ విగ్రహం దగ్గరే చేయడం మా రూరల్ కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన వ్యక్తి, ఎటువంటి విలువలు లేని వ్యక్తి, ఈ గ్రామంలో అందరూ కలిసి ఉండడం, ఈ ప్రాంతంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేని వ్యక్తి. అందుకే ఇటువంటి కుల రాజకీయాల కోసం విగ్రహం ధ్వంసం చేస్తే మరి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో రాజకీయ మంట కాల్చుదామనే ఉద్దేశంతో వారు కుట్రపూరితంగా తెలిసి చేసినటువంటి పనిది. మరి ఆయన ప్రోద్బలంతో ఉమ్మన్ చంద్రుడు అనే వ్యక్తి గురునాథరావు విగ్రహం తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహం అదే దిమ్మ మీద పెట్టాలనేసి నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదు అని చెప్పాను నేను, ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణ చేసింది నేను. దానికి ఉత్తరాంధ్రకి గురునాథరావు అనేది కాపు కమ్యూనిటీకి కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి విగ్రహం తీయాలని ఆలోచన రావడం చాలా తప్పుడు పని. ఈ తగరంపూడి గ్రామంలో ఏదైతే గుడివాడ గారి విగ్రహాన్ని గతంలో 2019లో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఏదైతే ఆవిష్కరించామో, నిన్న రాత్రి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముమ్మిని చంద్రుడు కానీ అతని వెనకాతల ఇదంతా నడిపించినటువంటి వ్యక్తి భరతబాబుని కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందు గురించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు, ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి. తొండంగి మండల టీడీపీ శ్రేణులతో తుని ఎమ్మెల్యే సమీక్ష సమావేశాలు, అభివృద్ధి పనులపై గ్రామాల వారీగా సమీక్ష. సాంప్రదాయబద్ధంగా రంజాన్ వేడుకలు, ముస్లింలతో కిటకిటలాడిన మసీదులు. రావులపాలెంలో ఆకట్టుకున్న నాటక పోటీలు, కళాకారులను సత్కరించిన సినీ బృందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.